నమస్కారం. ప్రైమ్ టైం, నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు సోమవారం. సో మొన్న శుక్రవారం నాడు లాస్ట్లో లాభాల స్వీకరణ జరిగిన, అలాగే ఏంటంటే ఇప్పుడు రేపు 27వ తారీఖు నాడు ట్రంప్ మీటింగ్ మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి మార్కెట్ ఎలా స్పందిస్తుంది, ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం ఏంటంటే మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం చెప్పి ప్రత్యేకంగా మీరు సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు స్పెషల్ గెస్ట్ లైవ్లో అందుబాటులో ఉంటారు. స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి, ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఈ స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేయండి. ఈ పర్టికులర్ నెంబర్స్కి, 2 నెంబర్స్కి ఈరోజు మాత్రం మీకు నెంబర్స్కి కాల్ చేయండి. ఈ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు కాల్ కనెక్ట్ అవుతుంది. తప్పనిసరిగా అంటే మీ సలహాలు సూచనలు సందేహాలు అన్నీ కూడా ఇక్కడ నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో పాటు మీకు ఆయన నెంబర్ కూడా స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. ఆ నెంబర్తో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం, మీరు చేసే సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. అయితే నిర్ణయం మాత్రం మీదేనండి. సో ఓకే, సో మరి ఇంకా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు స్పెషల్ గెస్ట్ సీనియర్ అనలిస్ట్ శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ఎస్ సార్, మ్యూట్లో ఉన్నారా? ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, యువర్ ఆడిబుల్ టు యూ. వెరీ నైస్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ సో ఏంటంటే శుక్రవారం నాడు ఏంటంటే కొంత మార్కెట్లో ఏంటంటే లాభాల స్వీకరణ అవి కూడా జరిగాయి కదా సార్. ఎందుకంటే మరి ట్రంప్ 27వ తారీఖు నాడు మీటింగ్ అది ఉంది. ఆ నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతోంది, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్స్ని కాల్ చేయండి. ఈ నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా కాల్ కనెక్ట్ అవుతుంది. కాల్ కనెక్ట్ అయినప్పుడు మీరు తప్పనిసరిగా ఏంటంటే మీ టీవీని మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మొబైల్లో మాతో మాట్లాడండి. మీరు చక్కటి సలహాలు సూచన తీసుకునే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా ఆ సూచన పాటిస్తూ, అలాగే అంటే ఏ స్టాక్ కావాలో ఆ స్టాక్ కూడా ఏంటంటే లాంగ్ హోల్డింగా షార్ట్ హోల్డింగా అది కూడా మాకు చెప్పే ప్రయత్నం వెంటనే చేయండి. 2 స్టాక్స్ చెప్పండి, క్లారిటీగా చెప్పండి, కుదిరితే స్పెల్లింగ్తో చెప్పండి. సో వెంకట్ గారు, అయితే ఏంటంటే 27 మీటింగ్ నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటారు వెంకట్ గారు? ఈ రోజు కొద్దిగా చిన్న రేంజ్ లోనే మనకి మార్కెట్లు మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎస్ సార్. 27వ తారీఖు మనకి హాలిడే ఉంది. వినాయక చవితి సందర్భంగా మన మార్కెట్లో హాలిడే ఉంది. అవునండి. 27వ తారీఖు సంబంధించి టారిఫ్లు ఏ విధంగా రాకపోతున్నాయి, అంటే దేని మీద ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి అనేది మనకి క్లారిటీ కోసం ఈ 2 రోజులు, అంటే ఈ రోజు రేపు కూడా మార్కెట్లు కొంచెం వేచి చూసే ద్వారంలోనే వెళ్ళడానికి స్కోప్ ఉందండి. ఓకే సార్. సో 27వ తారీఖు అయిపోయిన తర్వాత అంటే 28వ తారీఖు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉందండి. ఓహో, మంత్లీ కాంట్రాక్ట్స్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఓకే సార్. ఆ రోజు మనకి మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా మనకి 28వ తారీఖు అంటే గురువారం ఉదయం మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. అప్పుడు మనం మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అనేది, అంటే ప్రాబబుల్లీ అప్ సైడే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో టారిఫ్ల మీద భారతదేశం కూడా యుద్ధం ప్రకటించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. రైట్ సార్, తప్పనిసరిగా వెంకట గారు, తప్పనిసరిగా ఆశా దృక్పథం తప్పనిసరిగా మనం ముందుకు వెళ్దాం. సో కాలర్ లైన్లో ఉన్నారండి కృష్ణ గారు మంచిర్యాల నుండి. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. కృష్ణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? లాంగ్ హోల్డింగా షార్ట్ హోల్డింగా? సార్తో చెప్పండి, స్టాక్స్ క్లియర్గా చెప్పండి. బ్లూ జెట్ హెల్త్ కేర్ సార్. బ్లూ జెట్ హెల్త్ కేర్ చెప్పండి సార్. బ్లూ జెట్ హెల్త్ కేర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, ఆల్రెడీ బై చేశారా? సార్ అంటే లాంగ్ రన్ లో హోల్డ్ చేసుకోవచ్చు సార్. ప్రాబ్లం ఏంటి సార్, ఆల్మోస్ట్ 1000 కింద పడిపోయింది. అవును సార్, మీరు తీసుకున్నారా ఈ స్టాక్ ని? ఎంతలో తీసుకున్నారు? ఓకే, ఆడియో డిస్కనెక్ట్ అయినట్లుందండి. అవును సార్. సో రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో 22 జూలైన మనకి రిజల్ట్స్ వచ్చినాయండి బ్లూ జెట్ లో. రిజల్ట్స్ మనకి అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ తో రాలేదండి. అంటే రెవెన్యూ పెరిగింది కానీ ఎర్నింగ్స్ అనేది తగ్గినాయి. సో దాంతో మనకి ఆ రోజు నుంచి, అంటే రిజల్ట్స్ వచ్చిన రోజు దగ్గర నుంచి వారు ఏదైతే చెప్పారో 1000 మార్క్ అనేది, అక్కడ నుంచి కూడా బ్లూ జెట్ హెల్త్ కేర్ అనేది మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తానే ఉంది. ఈ రోజు 736లో ట్రేడ్ అవుతుంది. సో కేవలం రిజల్ట్స్ వల్ల మనకి ఇది డౌన్ ఫాల్ వస్తుంది, కానీ టెక్నికల్ గా మనకి వీక్ ఏం లేదండి, స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. ఈ రోజు దాదాపుగా 200 మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకుంటుంది. సో ఈ రోజు కనుక మనకి 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయ్యి మన కిందకు వస్తే అరౌండ్ 680 జోన్ దగ్గర మేజర్ గా సపోర్ట్ ఉందండి. సో 680 జోన్ వరకు రావడానికి బ్లూ జెట్ హెల్త్ కేర్ కి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందండి. ఇన్ కేస్ మీరు ఫ్రెష్ గా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు తీసుకోవద్దు. ఆల్రెడీ మీ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం
680 జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత అది మళ్ళీ తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకోండి. రైట్ సార్, అదండి ఈ సూచన సార్. సో సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి కృష్ణారావు గారు రాజమండ్రి నుండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. గుడ్ మార్నింగ్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు వినబడుతున్నారు కానీ ఏంటంటే కొద్దిగా మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి సార్. సార్ సార్ చెప్పండి. చేస్తాను. ఎస్ సార్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సార్, పిఎఫ్సి Okay. 412 కొన్నాను సార్. Okay. పిఎఫ్సి. ఓకే రైట్ సార్. ఇంకోటి జేకే టైర్ 400 లో కొన్నాను. ఇవన్నీ యావరేజ్ చేయాలా, ఎక్కడ ఉంచాలని అడుగుదాం సార్. రైట్ సార్. పిఎఫ్సి వచ్చేసి ఇంకొంచెం మనకి డౌన్ సైడ్ వస్తుందండి. దాదాపుగా 380 వరకు రావడానికి ఛాన్సెస్ పిఎఫ్సిలో కనిపిస్తోంది. సో ప్రస్తుతం 399.25లో ఈరోజు ట్రేడ్ అవుతుందండి. ఇంకొంచెం కిందకు వస్తుందండి. సో లైట్గా మనకి బేరిష్నెస్ కనిపిస్తుంది స్టాక్లో. టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉంది కానీ టెక్నికల్గా లైట్గా బేరిష్ కనిపిస్తుంది. సో 380 మార్క్ని అయితే నోట్ చేసుకోండి. ఆ జోన్ వరకు వచ్చి అక్కడి నుంచి తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఏనండి పిఎఫ్సి. అండ్ జేకే టైర్ వచ్చేసి మీరు 335 దాటిన తర్వాత ఈరోజు 332.05 వరకు హై చేసిందండి. 335 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు సార్. రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ లేనండి. రైట్ కృష్ణారావు గారు, అదండి సూచన సార్. సార్ సో సార్ మరి ఏంటంటే సార్ ఇవాళ నిఫ్టీ 88 పాయింట్స్ ప్లస్లో ఉంది సార్. అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా 269లో ఉంది సార్. ఏంటంటే కొద్దిగా ఆశావహంగానే ఉన్నట్టు అనుకోవచ్చా సార్? అంటే నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి సార్. చిన్న సెన్సెక్స్ కానీ నిఫ్టీ పరంగా కానీ చూసుకుంటే ఒక చిన్న రేంజ్ లోనే మనకి ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఎస్ సార్. సో ఈ రోజు ఓపెన్ చూసుకుంటే 24,949.15. సార్ సార్. ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది 24,954.59.10. అంటే కేవలం 10 పాయింట్ల పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుందండి. ఎస్ సార్. సో మనకి చూస్తే 87 పాయింట్ల పాజిటివ్ కనిపిస్తుంది కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ దగ్గర నుంచి ఇప్పుడు ఎంతలో ట్రేడ్ అవుతుంది. ఓకే రైట్ రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. సో అది చూసుకుంటే కేవలం 10 పాయింట్లు చిన్న రేంజ్ లోనే ట్రేడ్ అవుతుందండి Yes, sir. నిఫ్టీ అనేది, అలాగే సెన్సెక్స్ కూడా. సో ఈ రోజు చిన్న రేంజ్ లోనే ట్రేడ్ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అయితే Right, sir. ఆశావాహక విషయం ఏంటి అంటే ఎఫ్ఐఐలు డిఐలు చూసుకుంటే ఎఫ్ఐఐలు అవుట్ఫ్లో కన్నా కూడా డిఐలు ఇన్ఫ్లో ఎక్కువ ఉందండి. నైస్. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐలు బయటికి వాళ్ళు సెల్లింగ్ చేసేదానికన్నా వాళ్ళు బయింగ్ చేసేది ఎక్కువ ఉంది. సో మార్కెట్కి ఇది ఊతం ఇచ్చే అంశమేనా. రైట్ సార్. సార్ దీన్ని మళ్ళీ మరొకసారి మనం ట్రస్ట్ ఇద్దాము. సో సార్ అజయ్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. అదే ఏం కావాలి సార్ చెప్పండి, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? నా దగ్గర వేదాంత షేర్స్ 515 లో ఉన్నాయి. ఓకే. నన్ను ఏమన్నా యావరేజ్ చేసుకోమంటారా? డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. అలాగే పీజీఎల్ షేర్స్ నా దగ్గర 950 లో ఉన్నాయి. ఎక్కడ యావరేజ్ చేయాలి? సెకండ్ స్టాక్ పీజీఎల్ అండి. పీజీ ఎలక్ట్రోప్లాస్టా సార్? సెకండ్ స్టాక్ ఏంటండి? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ రైట్. 950 లో ఉన్నాయి. ఓకే. పీజీ ఎలక్ట్రోఫాస్ట్. సో వేదాంత వచ్చేసి మీరు యావరేజ్ చేయాలండి. 450 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఈరోజు 449.55లో హై చేసిందండి. ప్రస్తుతం 449లో ఉంది. 450 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పైకి వెళ్తుందండి వేదాంత. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కొంచెం వెయిట్ చేద్దాం సార్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే బాగా పడిపోయిందండి. రిజల్ట్స్ తర్వాత మనకి దాదాపుగా 750 దగ్గర నుంచి కూడా చూసుకుంటే డౌన్ సైడ్ మనకి 467 వరకు కూడా డౌన్ సైడ్ ఫాల్ అయితే వచ్చింది. సో ఇప్పుడే కొంచెం రికవరీ అవుతుంది కానీ ఈ టైంలో మనం యావరేజ్ చేయొద్దు, కొంచెం వెయిట్ చేద్దామండి, కొంచెం స్టేబుల్ అవనివ్వండి స్టాక్ని. ఏదైనా 640 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ అనేది ప్లాన్ చేయండి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో, ఇప్పుడైతే వద్దు. రైట్ సార్. సార్ అదండి సూచన సార్ అజయ్ గారు. సో సార్ మీరు చెప్పండి సార్, డిఐలు ఎఫ్ఐలు అంటే డిఐలు కొనడం అనేది ఆశావాహ దృక్పథం అనేది అలా అంటున్నారా సార్? దానివల్ల ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్కి? సో అంటే ఇప్పుడు డిఏలు బై చేస్తున్నారు అని అంటే వాళ్ళు చాలా పెద్ద క్వాంటిటీతో బై చేస్తూ ఉంటారు కాబట్టి ఆశావాహ దృక్పథం కాదండి. వాళ్ళు ఫండమెంటల్గా చాలా అనాలిసిస్ చేస్తారు. భవిష్యత్తులో ఈ కంపెనీల షేర్లు పెరుగుతాయా లేదా, వాటి యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఎవరైనా భయం చేస్తాం. డిఏలైనా మనమైనా ఎవరైనా చేస్తాం. సో వాస్తవంగా చూసుకుంటే మన కంపెనీలన్నీ కూడా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే సార్. సార్ సో సార్ ఆ నేపథ్యంలో సార్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్
మన వాళ్ళు కూడా ఏంటంటే మన మదుపర్లు ఎవరికైనా సరే ఈ నేపథ్యంలో అంటే ఏదైనా రంగాలు కానీ లేదంటే అట్లా చూసే అవకాశం ఉందైనా మనం ఏమైనా కొద్దిగా సజెస్టివ్గా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ కొంచెం లాసుల్లో కనుక ఉంటాయి, అంటే డౌన్ ట్రెండ్లో కనుక ఉంటే వాటిల్లో సపోర్ట్ జోన్స్ దగ్గర యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. సో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేస్తే మళ్ళీ తిరిగి అవి ఇవన్నీ పెరుగుతాయండి. ఇవన్నీ మనం ఆల్రెడీ ఒక వారం 2 వారాల నుంచి కూడా చెప్పుకుంటున్నాం మూర్తి గారు, టీ కప్ లో తుఫాన్ లాంటిది అని కూడా. అవును సార్. సో అవును. సమస్య అయితే తొందరలోనే సమస్య పోతుంది, అంతకుమించి ఏమి ఉండదండి. ఇది కేవలం ఏంటంటే దేశాలని దారిలో తెచ్చుకోవడానికి కోసం వాడిన ఆయుధం స్ట్రాటజీ మాత్రమే. మాత్రమే. కరెక్ట్. మనకన్నా కూడా వాళ్ళ ప్రజలు ఎక్కువగా సఫర్ అవుతారండి వీటి గురించి, సార్ సో ట్యారిఫ్ల వల్ల. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా ఉందండి. సో ఈ డొమెస్టిక్ కన్జంప్షన్కి మనం ఫుల్ఫిల్ చేయగలిగితే చాలండి. మనం ఎక్స్పోర్ట్ దాకా కూడా వెళ్ళవసరం, డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది. అయితే ఎక్స్పోర్ట్స్ కూడా ఉండాలి, ఎందుకంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా రావాలి కాబట్టి. మనం ఇంపోర్ట్లు చేసుకున్నప్పుడు మనం పే చేసేది ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారానే, కాబట్టి మనకి ఖచ్చితంగా ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే ఉండాలి. ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. సో ప్యూర్ ఎకనామిక్స్లోకి వెళ్తే ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. అందరికీ అర్థమయ్యే భాషలో ఏంటంటే నేను టెక్నికల్స్లోకి వెళ్ళకోకుండా జస్ట్ సాధారణ భాషలో చెప్తున్నాను సార్. కాబట్టి ఉండాలి. కాకపోతే ప్రపంచంలో అమెరికా ఒక్కటే కాదు, చాలా దేశాలు ఉన్నాయి. మనం వ్యాపారం చేసుకోవడానికి కొత్త దేశాలు అయితే ఉన్నాయి. అందులో మళ్ళీ ప్రధానమంత్రి గారు ఇప్పుడు జపాన్ కూడా పర్యటనకు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. చాలా దేశాలతో వాళ్ళు టైఅప్ చేసుకోవడానికి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం ఇప్పుడు దాకా ఏంటంటే మనం కొన్ని దేశాలతోనే మనం వాణిజ్యం ఎక్కువ చేసాము. అలా కాకుండా ప్రపంచం చిన్నదండి, ఇట్స్ ఏ గ్లోబల్ విలేజ్. సో అన్ని దేశాలని కూడా మనతో పాటుగా అంటే వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. రైట్ సార్, చాలా మంచిగా కరెక్ట్ అనాలిసిస్గా చెప్పారు సార్. సార్ లక్ష్మి గారు అండి, విశాఖపట్నం లైన్లో ఉన్నారండి. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్. లక్ష్మి గారు అచ్చా కాలర్ డ్రాప్ అయినట్టున్నారండి. సో సార్ మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో సార్ అంటే ఈ టారిఫ్స్ వీటి మీద ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? ఆ నేపథ్యంలో దేని మీద ఏ రంగాలు చూడొచ్చు అంటారు? సాధారణంగా మనకి ఇప్పుడు ఫార్మా మీద మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం అండి. ఫార్మా సెక్టర్ మీద టారిఫ్లకి ఇంకా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి క్లియర్గా పిక్చర్ అయితే రాలేదు. అనిశ్చిత అయితే ఉంది ఫార్మా సెక్టర్ మీద. వాళ్ళు విధారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఫార్మా సెక్టర్ ఒకటి రాణిస్తుందండి. అలాగే ఐటీ సెక్టర్ కామన్గా ఐటీ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ మీద టారిఫ్లు పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అండి. మిగతా సెక్టర్లో ఉంటాయి కానీ వీటి మీద ఎఫెక్ట్ అయితే చాలా మైన్యూట్ గానే ఉంటుంది. సో వారు ఎలాంటి టారిఫ్లు విధించినా ఈ 2 సెక్టర్లు అయితే ఇబ్బంది లేకుండానే ముందుకు వెళ్తాయండి. ఓకే సార్, మరి ఆ నేపథ్యంలో ఏంటంటే ఫార్మా కానీ వీళ్ళలో ఎవరైనా అంటే మదుపరు వాళ్ళ దగ్గర వాళ్ళని యావరేజ్ చేసుకోవడం అబ్జర్వ్ చేస్తే బాగుంటుందా ఏంటి మీ సలహా? ఇట్లాగా డెఫినెట్ గానండి. ఇప్పుడు ఫార్మా ఐటీఏ కాకుండా ఇప్పుడు డిఫెన్స్ రంగం ఉందండి. దేశీయంగా స్వయం సమృద్ధి సాధించిన రంగమే అది. మనం ముందుగానే అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రతిదీ కూడా చాలా వరకు కూడా చాలా తక్కువ క్వాంటిటీనే మనం ఇంపోర్ట్లు చేసుకుంటున్నాం మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ప్రకారం. సో మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్లు కూడా చాలా వరకు స్టార్ట్ చేసామండి డిఫెన్స్ రంగంలో. కాబట్టి డిఫెన్స్ రంగం ఒకటి, ఐటీ రంగం ఒకటి, ఫార్మా రంగం ఒకటి, 3 కూడా టారిఫ్ల వల్ల పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అండి. సో మదుపరులకు ఎవరైనా ఈ రంగాలకు సంబంధించిన షేర్లు ఉంటే వాటిల్లో ఏవైనా మనకి డౌన్ ట్రెండ్ చూపిస్తే వాటిల్లో సపోర్ట్ లెవెల్స్ దగ్గర వాటిని యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి, మళ్ళీ తిరిగి పెరుగుతాయండి. అయితే మీరు కొన్న వెంటనే పరిగెత్తవండి, అవి కొంచెం టైం అయితే ఇవ్వాలి. సో మీరు హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకుని ఒక 6 months to 1 year కనుక వాటికి టైం ఇస్తే తిరిగి మళ్ళీ మీకు లాభాలు వాటిలోకి అయితే వెళ్తాయండి. రైట్ సార్, కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సార్, నైస్ సార్. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీరు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. కరెక్ట్ అయ్యి మీరు మీ సలహాలు సూచనలు వెంకట గారి తీసుకోవచ్చు. సో వెంకట గారు, మరి ఇప్పుడున్న పొజిషన్లో సార్ ఏంటంటే ఆటో రంగం ఇంకా ఎలా ఉండొచ్చు సార్? రీసెంట్ గా మనం న్యూస్ కూడా చూసాం సార్. సారీ టు డిస్టర్బ్ యూ వెంకట గారు, ఏంటంటే మనం తీసుకున్న కాలర్ని తీసుకుని మనం ఆటో రంగం మీద మాట్లాడదాం వెంకట గారు. ఎస్ సార్. సార్ నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు? నా దగ్గర TTML 90 రూపాయలు ఉన్నాయండి. సార్ TTML టాటా టెలి సర్వీసెస్ ఉన్నాయి సార్. ఓకే, హలో. ఎస్ సార్, వినపడుతుంది, చెప్పండి. సార్ కూడా చెప్తున్నారు, వినండి. TTML 90 రూపాయలు ఉన్నాయి. ఎస్ సార్. ఆన్లైన్ సర్వీస్ 900 రూపాయలు ఉన్నాయి. ఎవరేజ్ చేయమంటారా, అమ్ముకోమంటారా? ఎస్, రెండో తాన్లా కదండి? తాన్లా. ఓకే సార్, రైట్. సో TTML టాటా టెలి సర్వీసెస్ వాళ్ళదే మీరు 90 రూపాయలు తీసుకున్నానన్నారు. సో మీరు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆ టైంలో తీసుకున్నారండి. సో ఇది కొంచెం కిందకి వస్తుందండి. టెక్నికల్గా చాలా వీక్గా కనిపిస్తుందండి TTML అనేది. మనకి
దాదాపుగా 290 ఆ జోన్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే కంటిన్యూస్గా డౌన్ఫాల్లోనే ఉంది. సో మీకు ఫైనాన్షియల్గా ఈ లాస్ని బేర్ చేయగలను అని అనుకుంటే టీటీఎంఎల్లోంచి ఎగ్జిట్ అయిపోవడమే మంచిదండి. ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అప్పుడే పైకి వచ్చే సూచనలు కనిపించట్లేదు. టీటీఎంఎల్ అయితే నేను ఎగ్జిట్ అయిపోమనే చెప్తాను. ఫైనాన్షియల్గా లాస్ బేర్ చేయగలను అనుకుంటే ఎగ్జిట్ అయిపోండి. అలాగే తాల్నా ప్లాట్ఫామ్స్ వచ్చేసి మీరు 900 ఆ రేంజ్లో తీసుకున్నారన్నారు. ప్రస్తుతం 632.40లో ట్రేడ్ అవుతుంది. సో ఇది హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అలానే 690 దాటిన తర్వాత యావరేజ్ కూడా చేసుకోండి. 690 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ ఎవరైనా సరే కాలర్స్కి విజ్ఞప్తి, మీరు ఆల్రెడీ టీవీ చూస్తూ చేస్తున్న వాళ్ళంటే మీకే వినపడదు, దానివల్ల సార్ ఏంటంటే మీకే ఇబ్బంది అవుతుంది కదా. సో తప్పనిసరిగా టీవీ మ్యూట్ చేసి మొబైల్లో మాట్లాడండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ నమస్తే అండి. మేడం లక్ష్మి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఫ్రాగిలిటీ తీసుకున్నాను సార్, FAGILITY ఫ్రాగిలిటీ సార్. ఓకే చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫ్రాగిలిటీ అని తీసుకున్నాను సార్, ఫ్రాగిలిటీ ఆఫ్ ఇండియా. ఓకే చెప్పండి, ఏంటి మీకు లాంగ్ హోల్డింగా ఏంటి చెప్పండి. అది లాంగ్ హోల్డింగ్ సార్, 46 రూపీస్ తీసుకున్నాను సార్. ఓకే అది ఇప్పుడు మనకి అదే 59 రూపీస్ ఎంతో రన్ అవుతుంది సార్. అది బయట అది హోల్డ్ చేయమంటారు సార్, లేకపోతే? రైట్ సార్, సాగిలిటీ ఇండియా హోల్డ్ చేయండి. సాగిలిటీ ఇండియా హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం టైం ఇవ్వండి. మేడం వినపడిందండి. సైలెంట్ ఇండియా హోల్డ్ చేయండి, పర్వాలేదు, కొద్దిగా టైం ఇవ్వమని చెప్తున్నారు వెంకట్ గారు. ఓకే సార్. అండ్ రాక్ అండ్ డీల్ సార్, రాక్ అండ్ ఎగ్జాక్ట్ సార్. రాకింగ్ డీల్స్ ఎంతలో తీసుకున్నారండి? వినపడుతుంది. ఎంతలో తీసుకున్నారు మేడం? 611కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చింది సార్, 211 నడుస్తుంది సార్. అది మీరు ఎంతలో తీసుకున్నారు? నేను 143 సార్, అది ఐపీఓలో వచ్చింది సార్ నాకు. ఓకే, మీరు ఐపీఓలో తీసుకున్నారు 140 ఆ జోన్లో మీకు ఐపీఓలో అలాట్ అయింది కాబట్టి మీరు ఇమీడియట్గా దాంట్లో ఒక 40% స్టాక్స్ని ప్రాఫిట్ బుక్ చేసేయండి. 40% స్టాక్ని ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత రిమైనింగ్ హోల్డ్ చేయండి. కొంచెం టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది ఇది. సో 40% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుని హోల్డ్ చేయండి. మేడం 40% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, హోల్డ్ చేయండి మిగిలినవని చెప్పారు సారు. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్, కాకినాడ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? బీకేడబ్ల్యూ లిమిటెడ్. బీకేడబ్ల్యూ లిమిటెడ్ సార్. ఓకే, ఎంతలో తీసుకున్నారండి? నేను 50 రూపాయలు తీసుకున్నాను. ఓకే, లాంగ్ హోల్డింగ్ అండి, ఏమనుకుంటున్నారు? లాంగ్ హోల్డింగ్ సార్. ఓకే రైట్. ఇంకోటి అండి? క్యాంప్స్ ఉంచుకోవచ్చండి. 38లో కొన్నాను, 3800. క్యాంప్స్ సార్ ఫస్ట్ స్టాక్ ఏంటండి? మేనేజ్మెంట్ బీకేడబ్ల్యూ సార్. పీకేడబ్ల్యూనా? బీకేడబ్ల్యూ అంటారు. సిఏ కాదు, క్యాంప్స్. CAMS క్యాంప్స్. ఓకే, కంప్యూటర్ యాజ్ మేనేజ్మెంట్ సర్వీస్. ఫస్ట్ స్టాక్ సార్. శ్రీనివాస్ గారు ఫస్ట్ స్టాక్ చెప్పండి ఒకసారి పేరు. BCW లిమిటెడ్. BTW లిమిటెడ్ అండి. అవునండి. PTW. పీ ఫర్ పూనా కదా సార్, PTW. BCW లిమిటెడ్. సార్ వారు చెప్పిన స్టాక్ అయితే రావట్లేదండి. వారు క్లియర్ గా అంటే ఆ స్టాక్ పూర్తి పేరు అంటే ప్రొనౌన్సియేషన్ మనకి క్లియర్ గా వినపడలేదు. అవును సార్, అవును సార్. ఈ క్యాంప్స్ పొజిషన్ ఏంటి సార్? రెండో దగ్గర క్యాంప్స్ అని అడిగారు ఆయన. సో క్యాంప్స్ అడిగారండి, 3800లో ఎంతలో తీసుకున్నా అన్నారు. సో క్యాంప్స్ అయితే హోల్డ్ చేయండి. కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండి, క్యాంప్స్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. 3899 ఈ రోజు కూడా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్ గా వచ్చినాయండి. అయినా కూడా కొద్దిగా స్ట్రాంగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి హోల్డ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మీకు 4300 వరకు వెళ్తుందండి. ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి మనకి షార్ట్ టర్మ్ లో 4300 కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, అయితే ఇమీడియట్ గా వెళ్ళదు. కొంచెం షార్ట్ టర్మ్ కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే, ప్రస్తుతం కొంచెం కన్సల్టేషన్ ఉంది కాబట్టి అక్కడ వరకు మీరు వెళ్తుంది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. రైట్. శ్రీనివాస్ గారు క్యాంప్స్ ఏంటంటే కన్సల్టేషన్ ఉంది కాబట్టి కొద్దిగా లాంగ్ హోల్డ్ చేసుకోండి, ఒక 3-4 నెలలు దాటిన తర్వాత కానీ నేను చెప్తున్నారు. ఎనీవే సార్, సో జాగ్రత్తగా అంటే మీరు టీవీ మాత్రం మ్యూట్ చేయకుండా చేస్తే మీకు అలాగే వినపడదు. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, జైరాబాద్ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ అండి. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఏ స్టాక్ చూసుకోవాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర VBL ఉన్నాయి సార్, వరుణ్ బెవరేజ్ 530 రూపీస్లో. ఓకే, వరుణ్ బెవరేజ్. ఓకే, అది ఎక్కడైనా యావరేజ్ చేసుకోవచ్చు. రెండో స్టాక్ వచ్చేసి అనంతరాజ్ ఉన్నాయి సార్, 600లో.
అది కూడా ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. ఈ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయగలిగిన ఫండమెంటల్ ఎలా ఉంది సార్? ఓకే. విబిఎల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. మీరు ఇంకొంచెం కిందకి ఏదైనా వచ్చితే యావరేజ్ చేయండి. అరౌండ్ 500 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు. ఈ రోజు కొంచెం చిన్న స్మాల్ నెగిటివ్లో ఉంది కానీ పర్వాలేదు. కొంచెం కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. 500 ఆ జోన్ 495 నుంచి 500 మధ్యలో వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. ఇప్పుడైతే యావరేజ్ చేయక్కర్లేదు. మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది. 535 అన్నారు కదా, ప్రస్తుతం 515. అలాగే అనంతరాజు వచ్చేసి కొంచెం మనకి కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది. మీరు యావరేజ్ చేయాలి అని అనుకుంటే 580 దాటిన తర్వాత అనంతరాజులో యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దండి. 580 దాటితేనే అనంతరాజులో యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం 545లో ట్రేడ్ అవుతుంది. రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసుకునే స్టాక్స్ ఏనండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్ అదండి సూచన. సో సార్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే బెనిఫిట్ అని చెప్తున్నారు. సో సార్ అంచేత ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో సార్ ఏంటంటే ఇంకా అదే మనకు ఆటో రంగం కోసం ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే పాసిబిలిటీ ఉందా సార్? సో మనందరికీ తెలిసిందే, రీసెంట్గా జిఎస్టీ సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది. సో దానిలో జిఎస్టీకి సంబంధించిన సంస్కరణలు ఏదైతే ఉంటాయో వాటిని ప్రపోజ్ చేశారండి. సో ఇప్పుడు వరకు ఉన్న స్లాబ్లన్నీ తీసేసి కేవలం 2 స్లాబ్లు మాత్రమే పెట్టాలి అనే ప్రపోజల్ అయితే వచ్చింది. సో దీంతో మనకి ఏంటంటే దాదాపుగా మన ఆటో సెక్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు హైయెస్ట్ జిఎస్టీ వసూలు చేస్తున్నారు. వన్ ఆఫ్ ది అన్ని అంటే మిగతా సెక్టర్లు కూడా కొన్ని ఉన్నాయండి. వన్ ఆఫ్ ది హైయెస్ట్ జిఎస్టీ వసూలు చేసే రంగం వచ్చి ఆటో సెక్టర్ అండి. సో ఇప్పుడు ఏదైతే జిఎస్టీలు కొంచెం మనకి తగ్గిస్తున్నారో, సో ఆటో సెక్టర్ సంబంధించి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రైజెస్ అనేవి కొంచెం తగ్గుతాయండి. ప్రైజెస్ తగ్గుతాయి కాబట్టి సో ఎవరైతే కొత్తగా వాహనాలు కొనుక్కుందాం అనుకుంటున్నారో డెఫినెట్గా ఈసారి వాళ్ళు అంటే ఆసక్తి చూపిస్తారండి. కంపెనీస్ కూడా కొత్త మోడల్స్ అనేవి రిలీజ్ చేస్తాయి కాబట్టి. సో జిఎస్టీ తగ్గించడం వలన వాహన రంగంలోకి సంబంధించి ఇవి కూడా ప్రైజెస్ తగ్గడం వలన అందరూ కూడా కొద్దిగా తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. దానితో పాటుగా రీసెంట్ గా ఇక్కడ ఏమైందంటే ఇంకొక అడ్వాంటేజ్, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించినాయి. సో చాలా వరకు అంతా కూడా ఈఎంఐ బేసిస్ మీద తీసుకుంటాం, లోన్ లోనే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈఎంఐలు కూడా తగ్గుతాయి. అంటే మనం వడ్డీలు కూడా తక్కువ వస్తున్నాయి. అవునండి, వడ్డీ కూడా తక్కువ పే చేస్తాం, జిఎస్టీ కూడా తగ్గుతుంది. ఈ రెండు కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అండి ఆటో సెక్టర్ కి. సో ఆటో సెక్టర్ ఈ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ కి పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి తోడుగా మనకి దసరా అండ్ దివాళీ ఉన్నాయి. ఎక్కువగా దసరా అండ్ దివాళీ కొనుక్కుంటారు. సో అన్ని కూడా కలిసి వచ్చే అంశమే. సో నెక్స్ట్ క్వార్టర్ కి ఆటో సెక్టర్ పెరగడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నైస్ ఇట్ ఈస్. సో సార్ మరో కాలర్ లైన్లో ఉండండి. దత్తు గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ దత్తు గారు. నమస్కారం సార్. టెంట్ ఒకటి బిఎస్సి ఒకటి రెండు హై ప్రైస్ లోనే యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎట్లా ఉంటుందని? ట్రెంట్ ఎంతలో తీసుకున్నారండి? ఓకే, సో కాల్ కట్ అయినట్లుంది. యావరేజ్ మీరు ఎంతలో తీసుకున్నారో తెలీదు, బట్ ట్రెంట్ యావరేజ్ చేయాలంటే మాత్రం 5,775 అండి. 5,775 దాటిన తర్వాత మాత్రం యావరేజ్ చేయండి. 5,900 ప్రైస్ లో వద్దు. సో కొంచెం మనకి బేరిష్ అండ్ కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది. 5,775 దాటిన తర్వాత మాత్రమే ట్రెండ్ లో యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. అలాగే బిఎస్సి కూడా ఎంతలో తీసుకున్నారో నాకు ఐడియా లేదు కానీ, బట్ బిఎస్సి మీరు ప్రతి డౌన్ఫాల్లోనే యావరేజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. కొంచెం కిందకు వస్తుంది. ఈ రోజు కూడా మనకి 2,309లో ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి బిఎస్సికి 2,260 అండి. 2,260 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. రైట్ సార్, బిఎస్సి 2,260 దగ్గర యావరేజ్ ప్లాన్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అని చెప్తున్నారండి. సో సార్ మరో కాలర్ లైన్ ఉన్నారండి నెల్లూరు నుంచి. నమస్తే అండి సార్, గుడ్ మార్నింగ్. హలో సార్. సో సార్ ఏంటంటే కాల్ డ్రాప్ అయినట్టుంది. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఏంటంటే సార్ కొంటాం కదా, స్టాక్స్ కొంటాం కదా, స్టాక్స్ ఉండదు దాని మీద జనరల్గా ఏంటంటే ట్యాక్స్ పడుతుంది కదా, ట్యాక్స్ ఎట్లా ఏంటి దాన్ని ఎలాగ డీల్ చేయాలన్నట్టుగా అడుగుతున్నారట. ఇప్పుడే మనకు అక్కడ మన డెస్క్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. స్టాకులు కొన్నప్పుడు పడే ట్యాక్స్ ఎవరు అడిగేది? అవును సార్, దాన్ని ఎలా డీల్ చేయాలి? సో స్టాక్స్ కొనేటప్పుడు మనకి ట్యాక్స్లు చాలా తక్కువ ఉంటాయండి కంపారిటివ్గా మిగతా వాటితో పోలిస్తే. మనకి స్టాక్ బయింగ్ అప్పుడు ట్యాక్స్లు అనేది చాలా తక్కువ ఉంటాయండి. మనకి ఉండేది ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఒకటి, ఎస్టీటీలు అంటాం. దాని తర్వాత ఎస్టీటీ మీద జిఎస్టీ, దాని తర్వాత బ్రోకరేజ్ అండి. ఓకే, సో ఈ బ్రోకరేజ్ ఇవేనండి మనకి ట్యాక్స్లు. సో ఇవి కాకుండా మనం డిమాట్ అకౌంట్ ఛార్జెస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా మైన్యూట్ గా ఉంటాయండి. అసలు నథింగ్. ఇవి కంపారిటివ్ గా మనకు వచ్చే ప్రాఫిట్ తో కంపేర్ చేసుకుంటే ఇవి నథింగ్. డెఫినెట్గా ఇయర్లీ వచ్చేదే డిమాట్ ఛార్జెస్ చాలా నామినల్ ఉంటాయండి, ఆల్మోస్ట్ చాలా నామినల్ ఉంటాయి. అవును. జిఎస్టీ ఎంత ఉంటుంది సార్ జనరల్గా? వీటి జిఎస్టీ ఏమైనా ఉంటుందా? పర్సెంటేజ్ ఇంత పర్టికులర్గా అలా ఏముందా? అట్లా జిఎస్టీ ఉంటుందండి. అంటే ఎస్టీటీ మీద మనకి జిఎస్టీ ఉంటుందండి. ఎస్టీటీ ఏదైతే మనం చేస్తామో దాని మీద మనకి జిఎస్టీ పే చేయాలి. ఇప్పుడు ఎలాగా అది కూడా బెనిఫిట్ వచ్చే అవకాశం జిఎస్టీ ఉంటుందో అదే సేమ్ జిఎస్టీ.
రైట్ సార్, చాలా సంతోషం అండి. సో సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ విత్ బిజినెస్ ప్రైమ్ టైమ్. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎస్ సార్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.